ఒకవేళ కనుక ఆ బస్సు తీసే సమయంలో ఆ యాజమాన్యం కనీసం ఆ టైర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉన్నదని చెక్ చేసుకున్నా, అది ఓకే అని చెప్పి చెక్ చేసుకున్నా కూడా ఈ ప్రమాదం జరగకపోయేదేమో. సో బస్ టైర్ పేలిపోయింది, ఇంతలోనే కంట్రోల్ తప్పింది, ఆ డ్రైవర్ హ్యాండిల్ చేయలేకపోయాడు. వెంటనే డివైడర్ దాటి అటు ఎదురుగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ని ఢీ కొట్టడంతో సో ఆ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ కంటైనర్ ఢీకొట్టడంతో ఎదురుగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆ బస్సు డ్రైవర్ అండ్ లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ఇద్దరు కూడా ముగ్గురు మొత్తంగా సజీవ దహనం అయిపోయారు. కనీసం వారిని గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక అటుగా వెళ్తున్న ఒక డీసీఎం డ్రైవర్ వెంటనే ఒక రాడ్ తీసుకొని వచ్చి ఆ అద్దాలు పగలగొట్టేసరికల్లా 36 మంది ప్రయాణికులంతా కూడా బయటపడ్డారు. లేదంటే ఈ బస్సు ప్రమాదంలో తీవ్రత కొన్ని క్షణాలతోనే వారంతా నిజంగా బయటపడగలిగారు. లేదనంటే ఈ ప్రమాదంలో చాలా పెద్ద మరణాల సంఖ్య ఉండేది. సో థ్యాంక్ గాడ్ అంతా సేఫ్. బట్ ముగ్గురు మాత్రం బస్సు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ మాత్రం ముగ్గురు వీరంతా సజీవ దహనమైపోయిన సంఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. సో వరుస ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి. రీసెంట్ డేస్లో మీరు అందరూ తెలిసిందే, కర్నూలు అతిపెద్ద ప్రమాదం. కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది మరణించారు. నల్గొండ విహారీ ట్రావెల్స్ సంబంధించిన దాంట్లో 29 మంది ప్రయాణికులు వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసి మనకు ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక ప్రయాణికుడి తండ్రి మనకు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఎప్పుడు తెలిసిందండి సమాచారం? మాకు ఉదయం 6 గంటలకు ఫోన్ చేశాం బస్సు దిగిందా లేదా అని. ఓకే. ఫోన్ చేస్తే రాత్రి 2ంటికి జరిగిందని చెప్పారు. ఓకే. బస్సులో చనిపోయింది ముగ్గురే అండి, డ్రైవర్ ఒకటే బస్సులో చనిపోయింది. అవును, డ్రైవర్ ఒక్కరు, అటు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ముగ్గురే చనిపోయారు. అవును. కానీ అంటే ఈ ప్రమాదంలో అక్కడ డీసీఎం డ్రైవర్ వెళ్ళి వెంటనే ఆ అద్దాలు పగలగొట్టాడు కాబట్టి కొంచెం సేఫ్ అయిపోయారు. థ్యాంక్ గాడ్. చెప్పాలి. అతను సురేంద్ర అని, మేము రెగ్యులర్ గా బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాము. మొన్న కూడా అమ్మాయిలు 2 ఓడిపోయారు. ఓకే. సరే, వాడు మంచోడు, యాక్టివ్ గా ఉండేవాడే. అందరిని దించి సేఫ్ సైడ్ చేశాడు. కాకుండా లగేజ్ అంతా పోయింది, ల్యాప్టాప్ అన్ని వెళ్ళిపోయినాయి. కాలువ చెప్పులు లేకుండా బయట పడినారు. ఓకే. అంటే మీరు తీసుకెళ్ళిన లగేజ్ మొత్తం కాలిపోయింది కానీ బాబు మాత్రం సేఫ్ గా ఉన్నాడు. బాబు మాత్రం సేఫ్ సైడ్ గా వచ్చాడు. వచ్చి కూడా హైదరాబాద్ చేరుతున్నాడు, ఒక 1/2 గంటలో వెళ్ళిపోతుండగా. ఓకే. ఆల్టర్నేట్ గా ఏమన్నా అరేంజ్ చేస్తారా హైదరాబాద్ రావడానికి ఇప్పుడు వాళ్ళకి? అవన్నీ ఆ టైంలో ఎవరు ఉంటారండి, మిడ్-నైట్ 2 గంటలప్పుడు. వాళ్ళు ఏదో వెహికల్ కారు వస్తూ ఉన్నది, మా వాడు కారు నాపి ఆ కార్లో ఎక్కి వెళ్ళిపోయాడు. ఓకే. అది రైట్. థ్యాంక్ యూ అండి. సో ఆ బస్సులో ప్రయాణించేటువంటి ఒక ప్రయాణికుడు వాళ్ళ ఫాదర్ మనతో మాట్లాడుకొచ్చారు, నారాయణ అని చెప్పి. సో ఆయన ఏమంటున్నారంటే 2 గంటల సమయంలో జరిగింది ఈ ప్రమాదం. అంత వెంటనే వాళ్ళ బాబు అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి లగేజ్ మొత్తం కాలి బూడిదైపోయింది, ఏం మిగలలేదు. మీకు ఆ బస్సు విజువల్స్ పూర్తిగా మీకు విజువల్లో చూపిస్తుండండి. బస్సు మొత్తం కూడా ఫస్ట్ ముందు నుంచి వెనక భాగం వరకు, ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం కంప్లీట్గా మంటలు అంటుకొని సీట్లు, అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అన్ని వస్తువులు కాలిపోయాయి. బేసిక్గా ఈ ప్రమాదం అంటే మీరు చూడండి, ఏ బస్సు ప్రమాదం జరిగినా కూడా బస్సు పూర్తిగా దగ్ధమవుతోంది. కారణం ఒకటి, అందులో ఏసీ ఉండడంతో ఇది యొక్క మంటలు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్లీపర్ బస్సు లాంటి దాంట్లో పైన కింద ఎక్కడ పడుకోవాలన్నా కూడా బెడ్షీట్స్ కానీ లేకపోతే క్లాత్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కర్టెన్స్ అన్నీ కూడా దగ్ధమైపోయి బస్సు మొత్తం పూర్తిగా కాలిపోతూ ఉంటుంది. సో తీసుకెళ్ళిన లగేజ్ మొత్తం కాలిపోయి అంతా ఉపయోగం లేకుండా పోయింది, మొత్తం బూడిదైపోయింది. కానీ మా ప్రయాణికులు మాత్రం సేఫ్గా ఉన్నారన్నటువంటి ఒక గుడ్ న్యూస్నే వాళ్ళు వింటూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఇంకా అక్కడ కనుక గ్లాసెస్ని బ్రేక్ చేసుకొని వెంటనే ప్రయాణికులంతా బయటపడకపోయినట్టయితే నిజంగా ఊహించలేనటువంటి ఒక ఘటన జరిగేది. సో ఏదేమైనా ఇప్పటివరకు ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయిపోయారు. సో విజువల్స్తో మనం చూస్తున్నాం. సో నా పక్కనే కనబడుతున్న బాక్స్లో మీకు చలాన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఏఆర్బీసీవీఆర్ బస్సు సంబంధించినటువంటి చలాన్స్ కనబడుతూ ఉన్నాయి. సో సుమారుగా ఆ చలాన్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో ఆ చలాన్స్ మొత్తం విలువ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇటువంటి ట్రావెల్స్ బస్సు ఏమాత్రం కూడా నిబంధనలు ఏమాత్రం పట్టించుకో 12,000 రూపాయల చలాన్స్ ఉన్నాయి. అన్నీ కూడా నో ఎంట్రీ, రాంగ్ సైడ్ అనాథరైజ్డ్ పార్కింగ్ రీసెంట్గా. సో అన్ని నో ఎంట్రీ అండ్ రాంగ్ సైడ్ అనాథరైజ్డ్ పార్కింగ్ సంబంధించినవి అన్ని కూడా మియాపూర్ అండ్ గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లోనే. సో ఏదైనా ఈ ప్రమాదంలో ఒకటి, ఆ బస్సు మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా లేదా, బేసిక్ కదా టైర్ మెయింటెనెన్స్, టైర్ కరెక్ట్గా ఉందా లేదా, మనం ఫర్ లాంగ్ వెళ్ళగలుగుతామా లేదా, మన స్పీడ్ని ఆ టైర్ తట్టుకుంటుందా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ ఊహించిన సంఘటన జరిగినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ఆ బస్సు యాజమాన్యం సిద్ధంగా ఉండాలి. ఎదుర్కోవడం ఇన్ ద సెన్స్
ఒక ఈ సంఘటన జరిగిందనుకోండి, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉన్నారా లేదా, సో ఆ డ్రైవర్ కంఫర్ట్గా తీసుకెళ్ళగలుగుతారా లేదా, సింగిల్ డ్రైవర్. నేను వాళ్ళకి సంబంధించి లిస్ట్ చూసినంత వరకు అయితే, ఆ ప్రయాణిక లిస్ట్ చూసినంత వరకు అయితే మీకు ఇందాక ప్లే చేశాను చూడండి, ఆ లిస్ట్లో కేవలం సింగిల్ డ్రైవర్ మాత్రమే ఉన్నారు. అంటే చాట్ ఆపరేటెడ్ బై ద డ్రైవర్ అండ్ డ్రైవర్ ఈజ్ వన్, ఒకరే డ్రైవర్ అండ్ చాట్ ఆపరేటర్ మొత్తం కూడా ఒక్కరే ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో అటువంటి దాంట్లో డెఫినెట్గా కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉండాల్సిన అవసరం ఉంది. అది వేగానికైనా లేకుంటే నిద్రమత్తులో అయినా, లేదు ఆయన నిద్రమత్తులో ఆ కార్ టైర్ బస్ టైర్ పేరింది అనుకోండి, సో కొంత కాన్షియస్గా ఉన్న కంట్రోల్ చేసే అవకాశం ఉండేవి. రైట్. మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు, తనలో ప్రయాణికులు ప్రయాణించినటువంటి వ్యక్తి. లక్ష్మి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు ఇప్పుడు, సేఫ్ అంతా? లక్ష్మి గారు వినిపిస్తోందా? సేఫ్గా ఉన్నారా మేడం? రైట్. అంటే ఆ సమయంలో మీరు విండో నుంచి దూకారా బయటికి? అవునా? గ్లాసెస్ బ్రేక్ చేసింది ఎవరు మేడం? ఎవరు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారా, అంటే మీరే ఆ గ్లాస్ని బ్రేక్ చేసుకున్నారా? లేదు, మామూలుగా బస్ స్టాండ్. ఓకే. ఏ టైంలో జరిగింది మేడం ఎగ్జాక్ట్గా ఇది? 1:20. ఓకే. అందరు సిచ్యువేషన్ అంటే మీతో పాటు మిగిలిన ప్రయాణికులందరూ సేఫేనా? సేఫే. ఓకే. ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా, అంటే బేసిక్ ట్రీట్మెంట్, చిన్న చిన్న గాయాలు ఏవో అయినాయి కొంతమందికి అని అంటున్నారు? కొంతమందికి అయ్యాయి. ఓకే. ఆల్టర్నేట్ అరేంజ్ చేశారా బస్ మీకు? లేదు, మేము ఆల్టర్నేట్ అరేంజ్ చేయలేదా? అంటే మేము ఫాస్ట్ వచ్చేసాం, తర్వాత చేసారో తెలియదండి. ఓకే. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో అంతా భయపడిపోతున్నారు. డెఫినెట్గా ఎవరికైనా ఎదురుగా ఆ సిచ్యువేషన్లో జరిగిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కొంత ప్యానిక్ అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ ఎనీహౌ తనకు అటెండ్ చేశారు, తను అక్కడ అంతా సేఫ్ అనే విషయాన్ని మనకు షేర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ విత్ అస్ లక్ష్మి గారు. సో ఏదేమైనా ఇటువంటి వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఇంతలా ఆందోళన కలిగిస్తూనే ఉంది. రోజుకి రాత్రి అయితే చాలు బస్సు ప్రమాదాలు జరగడం. అంటే ఉదయాన్నే వచ్చిన తర్వాత నాకు కూడా రోజు ఈ విషయాలు చెప్పాలంటే కొంత భయం వేస్తుంది. అంటే ఉదయాన్నే ఏ ప్రమాదం జరిగింది, ఎటువంటి ప్రమాదాలు, ఆ ప్రమాదంలో ఏంటి, ఎలా ఉంది, కొంత ఇబ్బందిగా. అంటే ఇన్ని వరుస ప్రమాదాలు జరుగుతున్నా మరి ఆర్టీఓ అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలు, లేదంటే ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా ఆ యాజమాన్యాలు మారకపోవడం, వాళ్ళ పద్ధతి మార్చుకోకపోవడం. బేసిక్ కదా, బస్సు టైర్ ఎలా ఉంది, దాని స్టెబిలిటీ ఏంటి, మనం మెయింటైన్ అవుతుందా లేదా తెలుసుకోవడం కొంత మినిమం కదా. రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి వాళ్ళు మినిమం అటువంటి మెయింటెనెన్స్ పట్టించుకోకుండా ఏదో పోతుంది కదా, నడుస్తోంది నడవనివ్వండి అనే రకంగా పోతూ ఉంటే ఇటువంటి ప్రమాదాలే కదా. రైట్. ఇంకొక కాలర్ ఉన్నారు, అనుష గారు, ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికురాలు. అనుష గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ మేడం? అంత సేఫ్ అండి, చిన్న గాయాలు అయ్యాయి, నాకు పర్లేదు, సేఫ్ గా బయటపడిపోయాము. ఓకే. మీరు స్లీపర్ లో ఉన్నారా, స్లీపర్ బుక్ చేసుకున్నారా మీరు? స్లీపరే, బస్ మొత్తం స్లీపరే సార్. ఓకే. ఓకే. మీరు పైన ఉన్నారా, అంటే ఆ టైంలో మీరు పైన అప్పర్ బెర్త్ లో ఉన్నారా? లేదు, కిందనే లోయర్ లోనే థర్డ్ బెర్త్, సింగిల్ స్లీపర్. మీరు సింగిల్ గా వెళ్తున్నారా మేడం? లేదు సార్, ఇద్దరు చిన్న పిల్లలు. ఓహో, మీతో పాటు ఏం జరిగింది మేడం ఎగ్జాక్ట్ గా మీకు గుర్తుందా, ఏం జరిగింది? అంత నిద్రలో ఉన్నారా ఆ టైంలో? అవును సార్, నిద్రలోనే ఉన్నాము. అది ఎగ్జాక్ట్ గా 1:20, 1:10 ఆ మధ్యలో జరిగింది. ఒక్కసారిగా బస్ మొత్తం షేక్ అయిపోయింది. అంటే అటువైపు ఇటువైపు దొల్లినట్టు షేక్ అయిపోవడం వల్ల అందరూ లేచి అరిచారు. ఇంకా అందరు లేచి చూస్తే ముందలంతా మంటలు కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ ఎగ్జిట్ మంటలు అంటుకున్నాయి అప్పటికే అంటేసుకున్నాయి. ముందంతా మంటలు ఉన్నాయి. ఒక అతను అక్కడ డ్రైవర్ క్లీనర్ ఎవరో మరి ముందుకు పడిపోయి ఉన్నాడు. ఎవరు డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు, ఎగ్జిట్ డోర్ ఏది కూడా ఓపెన్ అవ్వలేదు. అంతా బ్లాక్ అయిపోయింది. అందరూ ముందుకు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఎవరో ఒక అతను వచ్చి అద్దాలన్నీ బ్రేక్ చేశారు. బ్రేక్ చేయడం వల్ల బయటకు వచ్చాము అందరం కలిసి. అక్కడి నుంచి బయట పడిపోయాం నిదానంగా. మేము అందరం బయటపడ్డాక ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లోనే మళ్ళీ మొత్తం మంటలు అంటేసుకున్నాయి, బస్ మొత్తం మంటలు అంటేసుకుంది. ఓకే. సో అంటే మీ దగ్గర మీరు కూర్చున్న దగ్గర ఎమర్జెన్సీ అంటే మీ అంతటా మీరు బయటకు వచ్చే అవకాశం ఏం కనిపించలేదా? అంటే ఎవరో ఒకరు వచ్చేంత వరకు ఆయన అదృష్టం బాగుంది కాబట్టి అక్కడ ఆయన వచ్చి ఆ సమయానికి అందరినీ కాపాడగలిగాడు. ఆయన రాకపోతే అసలు ఓపెన్ అయ్యేది కాదు, అది అంటేసుకునేది చాలా కష్టం అయిపోయి ఉండేది. అంటే మీ దగ్గర అక్కడ హ్యామర్స్ కనిపించలేదు మేడం? రెగ్యులర్ గా మేము కూడా చెప్తున్నాము, హ్యామర్స్ ఉంటే మనం గ్లాస్ బ్రేక్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ హ్యామర్స్.
ఏం లేదు, అలాంటి అన్ని ఆప్షన్లు ఏం కనిపించలేదు. బస్ మొత్తం చీకటిగా ఉంది, లోపలంతా లైట్స్ ఆఫ్ లో ఉంటాయి కాబట్టి అంతా ఆఫ్ లో ఉంది. ఏం అర్థం అవ్వలేదు ఆ టైంలో. ఓకే. అది బ్రేక్ చేయడం వల్ల మేము తొందరగా పిల్లల్ని బయటికి చేసి ఇంకా ఎక్కి దూకేసాము. అందరం బాగానే ఉన్నాం, అందరికి కొంచెం కొంచెం గాయాలు అయ్యాయి. డ్రైవర్ చనిపోయారు. ఓకే. లగేజ్ అంతా అందులో ఉండిపోయింది. లగేజ్ మొత్తం అంతా కాలిపోయింది సార్. అందరిది ల్యాప్టాప్లు, ఫోన్స్ అన్ని కూడా అందులోనే ఉండిపోయాయి. ఓకే. మీకు రెస్క్యూ కోసం ఎవరైనా వచ్చారా? చిన్న చిన్న అంటే గ్లాస్ లో నుంచి బయట దూకడం కూడా చిన్న చిన్న గాయాల అవకాశం ఉంటది. రెస్క్యూ చేశారు ఎవరైనా మిమ్మల్ని? చిన్న చిన్న గీతలు గీసుకోవడం, అద్దం గీసుకోవడం అట్లా అయ్యాయి సార్. ఓకే. ఎవరైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మీతో వచ్చిన ప్రయాణికులు ఎవరైనా? ఎమర్జెన్సీ మాకు మేమేం లేము సార్. మేము ఇంకా సేఫ్ గా ఇక్కడ మాకు దగ్గరలోనే మా బ్రదర్ వాళ్ళు ఉంటే వెంటనే వచ్చారు. 1/2 hour లో మేము వచ్చేసాం సార్. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే పానికే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్లీజ్ బీ సేఫ్ మేడం. సో ఇది అనుష గారు. ఇంకో కాలర్ తన ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంటే ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి వెళ్తున్నటువంటి ఆ ప్రయాణికురాలు తను లోయర్ బర్త్లోనే ఉన్నారు, 3rd సీట్ అనేది చెప్తూ ఉన్నారు. సో ఎవరో ఒకరు వచ్చి కంప్లీట్ ఆ సమయంలో డెఫినెట్గా బస్సులో అందరూ పడుకుంటారు. ముందుగా అంటే అటు డ్రైవర్ కంపార్ట్మెంట్ వేరు ఉంటుంది, ప్రయాణికులంతా కూడా వెనకాల ఉంటూ ఉంటుంది. ఆ మధ్యలో కూడా ఒక గేట్ లాంటిది ఉంటుంది, ఒక డోర్ లాంటిది ఉంటుంది. వీళ్ళు లేచి చూసి ఒకసారి కుదుపుకు లోనైపోయి షేక్ అయ్యేసరికల్లా ముందుగా మంటలు రావడం మొదలు పెట్టారు. అంతలోనే అంతా అరుపులు అరిచి ఇక దూకేద్దామంటే ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ముందుకు వెళ్దామని చూసేసరికల్లా మంటలు వచ్చాయి, వెనక్కి వచ్చేసారు. అంతలోనే అరుపులు, కేకలు అవి జరుగుతూ ఉన్నాయి. ఎవరో ఒకరు వచ్చి బస్ అద్దాలన్నీ పగలగొట్టేసరికల్లా వారంతా బస్సులో నుంచి దూకేశారు. కానీ అందరివి 36 మంది ప్రయాణికులందరివి కూడా వాళ్ళ విలువైనటువంటి వస్తువులు, ఫోన్లు కానీ ల్యాప్టాప్ అన్నీ కూడా పూర్తిగా ఆ బస్సులో దగ్ధమైపోయాయి. సో ఎక్కడ వారు అక్కడ అయిపోయిన తర్వాత ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కొని ఆల్టర్నేట్ వెహికల్స్తో హైదరాబాద్ వచ్చే వాళ్ళు వచ్చారు. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉండే వాళ్ళంతా కూడా అక్కడే ఆగిపోవడం జరిగింది. సో ఏదేమైనా ఈ